హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము ఫోర్త్ క్లాస్లో ఈవీఎస్ రివ్యూ చేసుకుంటాం. దాంతో ఫోర్త్ లెసన్ని రివ్యూ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. జ్ఞానేంద్రియాలు అంటే ఏమి చూడండి. ఈ జ్ఞానేంద్రియాలు అనే పాఠ్యాంశంలో ఏం నేర్చుకుంటాం చూడండి. జ్ఞానేంద్రియాలు గుర్తిస్తాం, జ్ఞానేంద్రియాలు అంటే ఏవి గుర్తిస్తాం, జ్ఞానేంద్రియాల యొక్క విధులని, అదేవిధంగా మంచి స్పర్శ చెడు స్పర్శ గురించి అవగాహన చేసుకుంటాం. ఓకేనా. చూడండి, ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. అందరూ రండి మనతో కూడా పోయి చదువుకొని వచ్చేద్దాం. ఒక చిన్న స్టోరీ లాగా ఉంటుంది అంతే. ఓకేనా. ఈరోజు శ్వేత పుట్టినరోజు. ఆమె ఇంట్లో పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేసింది అనమాట. శ్వేత యొక్క పుట్టినరోజు ఆమె ఇంట్లో పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసింది. కొత్త బట్టలు వేసుకుంది. హ్యాపీ బర్త్డే టు యూ గానంతో ఆమె స్నేహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారనమాట. ఆ గానం వినడానికి శ్వేతకు ఎంతో ఆనందం కలిగిందనమాట. శ్వేత అందరికీ చాక్లెట్లు ఇచ్చింది. అందరూ చాక్లెట్ల రుచిని ఆస్వాదించారు. అందరూ శ్వేతకు కరచాలనం చేసి అభినందించారు. గ్రీటింగ్ కార్డులు రాజుకు అందించాడనమాట. గ్రీటింగ్ కార్డును రాజు అందించాడు. శ్వేత దాన్ని చూడగానే సంతోషపడింది. కార్డు తెరవగానే రాజు దానిపై చెల్లిన సుగంధం కారణంగా పరిమళం అనేది వెలువడింది అంటున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దీంతో మనకి ఇంపార్టెంట్ ఏముందంటే ఇంకా ఇవన్నీ మనకి తెలిసినవే. ఒకసారి చూద్దాం. మన జ్ఞానములు అంటున్నాడు. చూడి, ఎప్పుడైనా ఐస్ క్రీమ్ రుచి చూసారా మీరు? ఐస్ క్రీమ్ అంటే మీకు ఇష్టమేనా ఫ్రెండ్స్? ఓకేనా. తింటారా మేడం? తింటారా సార్? ఖచ్చితంగా. ఐస్ క్రీమ్ తినేటప్పుడు మీరు చల్లదనాన్ని ఆస్వాదిస్తారు, దానిలో తీయదనాన్ని కూడా చూస్తారనమాట. కింది వాటిలో మన శరీర భాగాలు ఏవేవి ఉపయోగిస్తాం చూడండి. ఐస్ క్రీమ్ టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? దేని ద్వారా చూస్తాం? ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుందన్నమాట. స్పర్శ. ఏనుగు పెద్దగా ఉన్నది అంటే ఏం చేస్తాం? కళ్ళు ద్వారా చూస్తాం. అదేవిధంగా ఫోన్ మోగుతుందంటే చెవులు. ల్యాప్టాప్ లాలీపాప్ తీయగా ఉందంటే నాలుక. పుష్పాలు శ్వాసనిస్తుందంటే ముక్కు. ఓకేనా. ముక్కు ద్వారా మనము చేస్తామన్నమాట. చూడండి, ఏనుగు పెద్దగా ఉందంటే ఏం ద్వారా చూస్తాం మనము? కళ్ళు ద్వారా చూస్తామన్నమాట. ఫోన్ మోగుతుందంటే చెవుల ద్వారా. లాలీపాప్ తీయగా ఉందంటే ఇదనమాట. పుష్పాల సువాసన అనేది ముక్కు ద్వారా. ఓకేనా. చేతులు అనేది స్పర్శ. ఓకేనా. ఇక్కడ చూడండి, దృష్టి జ్ఞానం కన్ను ద్వారా చూస్తాం. రుచికి సంబంధించింది నాలుక, స్పర్శకి చర్మం, శబ్దంకి చెవులు, ముక్కుకి వాసన. ఓకేనా. కళ్ళు మనకు చూడడానికి ఉపయోగపడుతున్నాయి. ఎస్, కరెక్టే. ముక్కు వాసన చూడడానికి, చెవులు వినడానికి, అదేవిధంగా నాలుక రుచి చూడడానికి, చర్మం స్పర్శకు ఉపయోగపడుతుంది. ఈ 5 శరీర భాగాల సాయంతో మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచి, వాసన, స్పర్శను తెలుసుకుంటున్నాం. ఎస్, కరెక్టే కదా ఫ్రెండ్స్. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఎస్, ఆ జ్ఞానేంద్రియాలు మనం వివిధ రకాల అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా ఈ జ్ఞానేంద్రియాలు చాలా సున్నితమైనవి కాబట్టి మనం వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేయడమే మన శరీరం ఆరోగ్యానికి చిహ్నం అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏమన్నా చూడండి, మనకి ఇంపార్టెంట్ కళ్ళు. చూడి, మనం కళ్ళు చూడడానికి సహాయపడతాయి. అదేవిధంగా కళ్ళు దృష్టి. చూడి, కళ్ళు దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియంగా చెప్పచ్చు. ఈ రంగులమైన ప్రపంచాన్ని మనం అందరం చూసి ఆనందం అనుభూతి చెందుతున్నాం అనమాట. కనురెప్పలు కంటి పక్షాలు కంటిని రక్షిస్తాయి. కనురెప్పలు కంటి పక్షాలు కంటిని రక్షిస్తాయి అన్నమాట. మనం కూడా మన కళ్ళతో అంటున్నారనమాట. కంటి సంరక్షణ చూడి, తగినంత కాంతితో చదవండి. ఓకేనా. మసక దేదేప్యమైన, ఇది ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్లో వచ్చింది. మసక దేదేప్యమైన కాంతి కళ్ళకు హానికరం. చదివే సమయంలో కంటికి పుస్తకానికి కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. గుర్తుపెట్టుకొని చదవండి మేడమ్స్ అండ్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. కనీసం 6 అడుగుల దూరం టీవీకి మన కళ్ళకు ఉండాలన్నమాట. సెల్ ఫోన్ లేదా కంప్యూటర్లో అదే పనిగా గేమ్లు ఆడడం, టీవీ చూడడం మన కళ్ళకు ఒత్తిడిని కలిగించి కంటి చూపు అనేది పోతుంది. కంటికి చూడి, కంటికి దురద కలిగినట్లయితే కంటిని రుద్దకూడదు. అదేవిధంగా కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లని నీటితో కడగాలన్నమాట. చూడి, కంటిలో దురద కలిగినట్లయితే కంటిని రుద్దకూడదు. కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లని నీటితో కడగాలంటున్నాడు. పదునైన వస్తువుల్లో ఆడకూడదు అనమాట. ఆ వస్తువులు ఒకసారి ప్రమాదశాత్తు మనకి అంధత్వాన్ని కూడా దారితీయవచ్చు. సూర్యుని వైపు లేదా తీవ్రమైన కాంతి వైపు ప్రత్యక్షంగా చూడకూడదు. అలా చూడడం వల్ల మన కంటి చూపు అనేది దెబ్బతింటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మీకు తెలుసా అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. మీకు తెలుసా అంటున్నారు. ఇక్కడ నుంచి బిట్ వస్తాయి అనమాట. అందులో ఉపయోగించే లిపిని ఏమంటామంటే బ్రెయిలీ లిపి అంటారు. అందులో ఉపయోగించే లిపిని ఏమంటారు? బ్రెయిలీ లిపి. కంటి చూపు లేని వారిని అందులు అంటారు. ఇంపార్టెంట్. అయితే వారు ప్రత్యేకమైన కర్ర సహాయంతో నడవగలరు. ప్రత్యేకమైన బ్రెయిలీ లిపితో చదవగలరు. చూడండి, వాళ్ళు నడవగలరు,
నడవగలరు, చదవగలరు, గుర్తుపెట్టుకోవాలి. లూయిస్ బ్రెయిలీ అందులో కోసం ప్రత్యేకమైన లిపిని కనుగొన్నారనమాట. ఓకేనా, స్పర్శ ద్వారా వారు ఈ లిపిని చదవగలరు అనమాట. ఓకేనా, ఇది లూయిస్ బ్రెయిలీ కనిపెట్టిన లిపి అనమాట. ఈగలు ఇతర కీటకాల వల్లే 5 కాళ్ళు ఈగలు ఇతర కీటకాల వల్లే 5 కళ్ళను కలిగి ఉంటుంది. ఈగలకి ఎన్ని కళ్ళు? 5. ఓకేనా, గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని, ఇవన్నీ అడిగారు మనకి బిట్లో. ఓకేనా, కలిగి ఉంటుంది అనమాట. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి అన్నమాట. గొడ్లగూబ చీకటిలో కూడా చూడగలుగుతుంది. గుర్తుపెట్టుకో, ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు అనమాట. నెక్స్ట్ ఆడుకుందాం అంటున్నాడు. ఒక గుడ్డను కళ్ళగంతాలు కట్టండి, కళ్ళకు కట్టేసేయండి, మీ స్నేహితులు ముట్టుకోవడానికి ప్రయత్నించండి అంటున్నాడు అనమాట. ముక్కు వాసన చూడడానికి. రాజు బడి నుండి ఇంటికి వచ్చాడనమాట. ఇంటి గుమ్మం దగ్గర అతని తల్లి అతని కోసం రుచికరమైన వంటకం మీద తయారు చేస్తుందని తెలుసుకుంటాడనమాట. అతను ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు? నీకు జలుబు చేసినప్పుడు గులాబీ వాసన గ్రహించగలవా అంటున్నాడు అనమాట. ఒకసారి మీకు ఎప్పుడైనా కోల్డ్ అయినప్పుడు గులాబీ వాసన మీరు గ్రహించరా? చూడండి, మనం ముక్కు సహాయంతో శ్వాస తీసుకుంటాం, వాసనలు కూడా తెలుసుకుంటాం అనమాట. కొన్ని వాసనలు మనం సుగంధపూరితంగాను, కొన్ని వాసనలు గాఢమైనవిగాను మనం గుర్తించవచ్చు. ముక్కు లోపలి సన్నని వెంట్రుకలు గాలిలోని దుమ్మును వడగట్టి శుభ్రమైన గాలిని మాత్రం లోపల పంపిస్తాయి అంటున్నారు. ఓకేనా, ఇదంతా మనకు తెలుసు. ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ముక్కులో ఎటువంటి వస్తువులు ఉంచుకోకూడదు. ఏదైనా వస్తువు ముక్కులోనికి వెళ్ళినట్లయితే ముక్కు ఒక రంధ్రాన్ని మూసి మరో రంధ్రానితో గాలిని నెమ్మదిగా బయటకు వదులుతూ ఆ వస్తువుని వచ్చేలా సాధ్యమైనంత వరకు వైద్యుని చేయాలి. నిదానంగా తీయాలన్నమాట, లేదంటే వైద్యుని తీర్పాలి. జలుబు కారణంతో ముక్కు పూడుకుపోయినట్లయితే ఆవిరి పట్టడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ముక్కులో వేలును పెట్టుకోకూడదు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎల్లప్పుడూ ముక్కుతోనే గాలిని పీల్చండి, నోటితో గాలిని పీల్చవద్దు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లులు, కుక్కలు బాగా సునిశ్చితమైన గ్రాణ శక్తి అనగా వాసన చూసే శక్తి కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్, ఇది కూడా అడిగేస్తారు మనకి టెట్. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. స్నిప్పర్ కుక్కలు నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులను, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసు వారు తర్ఫీదును ఇచ్చి, అంటే ట్రైనింగ్ ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్, స్నిప్పర్ కుక్కలను. ఓకేనా, స్నిప్పర్ కుక్కలను నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులను, ఆయుధాలను కనుగొనడానికి ఉపయోగిస్తారు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండి నీటి జాడను గుర్తిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్, మనకు అడిగేస్తారు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, చెవులు పెద్ద శబ్దాలు విన్నప్పుడు మనం చెవులను మూసుకుంటాం. ఎందుకు అంటున్నాడు. చూడండి, మనం చెవులతో శబ్దాలను వింటాం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శబ్దాలు మనకు బాగా ఉపయోగపడతాయి. చెవులో ఉండే కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది. పెద్ద శబ్దాలైన ఉరుములు, పిడుగులు శబ్దాలు, ఉరుములను కానీ, పిడుగుల శబ్దాలు కానీ, దీపావళి బాంబులు కానీ, లౌడ్ స్పీకర్లు కానీ వినడం ద్వారా మన వినికిడి శక్తి అనేది దెబ్బతింటుంది. మన చెవులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదన్నీ మనకు తెలిసినవే. ఓకేనా, చెవుల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటాయి? ఎయిర్ పిన్నులు, అగ్గిపుల్లలు వంటి పదునైన వస్తువులతో చెవులను శుభ్రం చేసినట్లయితే అది మన చెవులకు హాని చేస్తుంది. అలాంటి పని ఎప్పుడు చేయకూడదు అనమాట. స్నానం చేసిన తర్వాత మెత్తని పొడి గుడ్డతో చెవులను శుభ్రం చేసుకోవాలి, లేకపోతే చెవులోనికి వెళ్ళిన నీరు హాని కలిగించవచ్చు. కాబట్టి నీట్గా నిదానం చేసుకోవాలి. చెవులో పెన్సిల్ను, బలపాలను పెట్టుకోవడం వల్ల మీ చెవి దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాంటి పనులు చేయొద్దండి అంటున్నాడు. టపాసులు కాల్చవద్దు, వీటి శబ్దాల వలన జంతువులు, చిన్నపిల్లలు, వృద్ధులు భయపడుతున్నారు అనేసి చెప్తున్నారు. మీకు తెలుసా? ఇంపార్టెంట్, గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి ఎక్కువ. ఇంపార్టెంట్, ఆల్రెడీ బిట్లు అడిగారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చిన్నపిల్లలు కూడా పిల్లులు కూడా చిన్న శబ్దాలను వినగలదు. ఈ క్యాట్ కూడా చిన్న శబ్దాలను బాగా వింటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నాలుక అంటున్నాడు. మంచి రుచికరమైన ఆహారాన్ని తిన్నప్పుడు నువ్వు ఎలా అనుభూతి చెందుతావు అంటున్నాడు. తీపి, చేదు, పులుపు మొదలైన రుచులను నాలుక గ్రహిస్తుంది. నాలుకపై ఉండే రుచి మొగ్గలను మనకు వివిధ రకాల ఆహార పదార్థాలను రుచి చూడడానికి సహాయపడుతుంది అనమాట. నాలుక సహాయంతో మాట్లాడగలం. ఈ నాలుక కదిలించకుండా మాట్లాడడానికి ట్రై చేయండి ఒకసారి మీరంతా అని అంటున్నాడు అనమాట. నాలుక సంరక్షణ బ్రష్ చేసే సమయంలో ప్రతిరోజు విధిగా నాలుక బద్దతో నాలుకను శుభ్రం చేసుకోవాలి అంటున్నాడు. ఒకవేళ అలా శుభ్రం చేసుకున్నట్లయితే అది దుర్వాసనకు, వివిధ వ్యాధులకు కారణమవుతుంది అంటున్నాడు. ప్రతిరోజు 2 సార్లు ఉదయం లేచిన వెంటనే మరియు రాత్రిపోయే ముందు
బ్రష్తో శుభ్రపరచుకోవాలి ప్రతిరోజు 2 టైమ్స్. బాగా వేడిగా ఉన్న లేదా బాగా చల్లగా ఉన్న ఆహారాన్ని తినకూడదనమాట. అలా తినడం ద్వారా నాలుక లేదా దంతాలకు హాని కలగవచ్చు. వినలేని మాట్లాడలేని వారు సంకేతాలతో తమ యొక్క భావాలను ఇతరులు పంచుకుంటారు అంటున్నాడు. మీకు తెలుసా? ఇది ఇంపార్టెంట్. ఓకేనా. కప్పలు, బల్లులు, ఊసరవెల్లుల ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. కరెక్టే కదా. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు చాలా ఇంపార్టెంట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగారు. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. పాములు దేని ద్వారా వాసనను పసిగడతాయంటే నాలుక ద్వారా అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. చర్మం చూడండి. మీరు ఒక వేడి చెమ్మును ముట్టారనుకోండి, వెంటనే ఏం చేస్తారు? టక్కని బయట తీస్తారనమాట. ఎందుకు? మన పరిసరాల్లో వస్తువులను స్పర్శను తెలుసుకోవడం కోసం మనం శరీరం అంతా చర్మంతో కప్పబడి ఉన్నదన్నమాట. చర్మం సహాయంతో మనం చుట్టూ ఉన్న వస్తువులు, పదార్థాలు వేడిగా ఉన్నాయా లేదా చల్లగా ఉన్నాయా, గరుకుగా లేదా నునుపుగా, గట్టిగా లేదా మెత్తగా ఉన్నాయా అనే వాటిని తెలుసుకుంటాం ఈజీగానే కదా. జ్ఞానేంద్రియాలన్నిటిలోకి చాలా సున్నితమైనది ఏదంటే చర్మం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది స్పర్శకు ప్రతిస్పందిస్తుంది అనమాట. చర్మ సంరక్షణ చూడి, ప్రతిరోజు స్నానం చేయాలి. తేలికపాటి రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన సబ్బును మాత్రమే ఉపయోగించాలి. ఆ కెమికల్ సబ్బును కూడా వాడకూడదు అంటున్నాడు. ఓకేనా. అటువంటి అంటువ్యాధులు నివారించడం కోసం చర్మాన్ని ఎల్లప్పుడూ పొడిగాను పరిశుభ్రంగాను ఉంచుకోవాలన్నమాట. ఓకేనా. అంటువ్యాధులకు గురయ్యే భాగాలైన చేతివేళ్ళు, కాలివేళ్ళు, మోచేతులు, చంకలు, తొడల మధ్య భాగాల్లో చర్మాన్ని బాగా జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి అంటున్నారనమాట. మా అందరూ చేయాలి ఆ పని. ఆడుకున్న వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయడం వలన చర్మానికి కంటిన మురికిని, చెమటను పోగొట్టగలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆటలాడేటప్పుడు పడిపోవడం, గాయాల పాలు కావడం జరుగుతుంది. సరిగ్గా స్నానం చేయకపోతే దురదలు, తామర వంటి చర్మాల వ్యాధులకు కూడా మనము గురవుతాం అని చెప్తున్నారనమాట. ఓకేనా. వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండడం ద్వారా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలం. వ్యక్తిగత పరిశుభ్రత అనగా స్నానం చేయడం కానీ, దంతాలను శుభ్రపరచుకోవడం, చేతులు కడుక్కోవడం. ప్రతిరోజు మనం అనేక వ్యాధి క్రిములైన వైరస్ల తాకిడికి గురవుతూ ఉంటాం. ప్రతిరోజు మనం అనేక వ్యాధికారక క్రిములకు, వైరస్ల తాకిడికి గురవుతాం అన్నమాట. అవి శరీరంపై చేరి మనల్ని వ్యాధులకు గురి చేస్తాయి అన్నమాట. వ్యక్తిగత పరిశుభ్రత మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు తెలుసా అంటున్నారు. పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువుని పసిగట్టగలదు అనమాట. పాము చర్మంతో. వాసన దేంతో చూస్తుంది? చర్మంతోనే చూస్తుంది. నాలుగుతో వాసన అనేది చూస్తుందని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఏముందో, ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? వారానికి కనీసం 2 సార్లు కనీసం తలస్నానం చేయాలన్నమాట. క్రమం తప్పకుండా గోళ్ళను కత్తిరించాలి. ఇది క్రిముల యొక్క వ్యాప్తిని అరికడుతుంది అనమాట. తుమ్మినప్పుడు ముక్కుకు, దగ్గినప్పుడు చేతి రుమాలను అడ్డుగా ఉంచుకోవాలి. ఓకేనా. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలి. మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులను బాగా శుభ్రపరచుకోవాలని చెప్తున్నాను అనమాట. విభిన్న ప్రతిభావంతులు, ఇది ఇంపార్టెంట్. రాజు పోటీలో ప్రథమ బహుమతి అనేది సాధించాడు అనమాట. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు అతనికి బహుమతి ప్రదానం చేశారు. స్టేజ్పై అతని పేరును పిలవగానే చక్రాల కుర్చీలో అతను వెళ్ళి బహుమతి అందుకున్నాడు అనమాట. అతని స్నేహితులంతా అతన్ని అభినందించాడు. ప్రధానోపాధ్యాయుడు అతన్ని మెచ్చుకుంటూ శారీరక వైకల్యం అనేది సాధించేందుకు అడ్డంకి కాకూడదని వీరిని ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్తున్నాను అనమాట. విభిన్న ప్రతిభావంతులు అంటారు అనమాట వాళ్ళని. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. పీడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు గల వ్యక్తులు అంటారు అనమాట. కొందరు పుట్టుకతోనే శారీరక వైకల్యంతో పుడతారు. కొందరు ప్రమాదవశాత్తు తమ యొక్క శరీర భాగాన్ని కోల్పోవడం అనేది కూడా జరుగుతుంది. వీరిని తమ జీవితంలో ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా మనం ప్రోత్సహించడం చేయాలన్నమాట. వారిని మిగతా వారితో సమానమైన అవకాశాలు అందించినట్లే వారు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు. ఓకేనా. అన్నీ ఉండి మనం కూడా గొప్ప విజయాలు సాధించాలని కోరుకోవాలి మనం. వాళ్ళతో పాటు అన్నీ ఉన్న వారితో, అన్నీ లేని వారితో మన డిఫరెన్స్ చూపకుండా లేని వారిని కూడా మనం ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా పైకి వస్తారనమాట. భూమిపైన ప్రతి వ్యక్తికి సమానమైన గౌరవ మర్యాదలకు అర్హుడు. విభిన్న ప్రతిభ గల వ్యక్తులకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయుల సహకారం అవసరం. వీరిని మనం అవహేళన చేయకూడదు.
వారిని మారు పేర్లు పెట్టి కూడా పిలవకూడదు అనమాట. వీరితో స్నేహంగా మెలగాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగేస్తారు చాలాసార్లు. ప్రభుత్వం వీరికి ఆర్థికపరమైన సహాయం అందించడమే కాకుండా ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరాన్ని బట్టి బూట్లు, చక్రాలు వంటి పరికరాలు కూడా అందజేస్తుంది అనమాట. మన దేశంలో అనేక మంది ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన దివ్యాంగుల్లో జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించారనమాట. సుధా చంద్రన్, రవీంద్ర జైన్ వంటి వారు ఉదాహరణ. చాలా ఇంపార్టెంట్. సుధా చంద్రన్ అనే ఆమె ఒక నర్తకి అనమాట. ప్రమాదంలో తన యొక్క కాళ్ళను కోల్పోతుంది. కృత్రిమ కాలి సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించి తన యొక్క కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఆమె విజయాన్ని సాధిస్తుందన్నమాట. సుధా చంద్రన్ చాలా ఇంపార్టెంట్. సుధా చంద్రన్ ఆమె ఒక నర్తకి, డాన్సరు. ప్రమాదంలో తన యొక్క కాళ్ళని వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళిపోయినా కూడా తన యొక్క కృత్రిమ కాల సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించి తన యొక్క కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఆమె విజయం సాధిస్తుందన్నమాట. రవీంద్ర జైన్ ఇంపార్టెంట్. రవీంద్ర జైన్ అనే వ్యక్తి కూడా పుట్టుకతో అంధత్వం కలిగి ఉన్నారు. ఇది కూడా టెట్ అండ్ డిఎస్సీలు ఇచ్చారనమాట. కంటి చూపు లేనప్పటికీ ఆయన ప్రతిభలో కఠోర శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించిందనమాట. అతని కంటి చూపు లేకపోయినా గొప్ప గాయకునిగా ఎదిగాడనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మంచి స్పర్శ, చెడు స్పర్శ అంటే ఒకరోజు ఉషా వాళ్ళ మామయ్య ఉషా వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. నానమ్మ ఉషాని మామయ్య పాదాలకు నమస్కారం చేయమని చెప్పింది. నానమ్మ చెప్పినట్టు చేసింది. మామయ్య ఉషాను హత్తుకున్నాడు. ఉషాకి అతని స్పర్శ అనేది నచ్చలేదనమాట. చాలా అసౌకర్యంగా అనిపించింది. చూడండి, మంచి స్పర్శ, చెడు స్పర్శ అనగానే ఆల్రెడీ 3rd క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నాను అనమాట. భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటాము. అభద్రతా భావం కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటాము. చిన్నపిల్లలు చుట్టుపక్క ఉన్న వాళ్ళందరినీ నమ్ముతారనమాట. వాళ్ళతో స్నేహంగా కూడా ఉంటారు. అపరిచితులతో కూడా ఎలాంటి అనుమానం లేకుండా స్నేహంగా ఉంటారనమాట చిన్నపిల్లలు. ఓకేనా? చూడండి నెక్స్ట్ ఏముందో. రహస్య భాగాలు మీకు తెలుసు. పెదవులు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. ఓకేనా? ఆల్రెడీ మీకు ఇంగ్లీష్లో కూడా తెలుసు అనమాట. లిప్స్, చెస్ట్, బాటము, అదేవిధంగా లెగ్స్, బిట్వీన్ ద లెగ్స్ అనమాట. నెక్స్ట్ చూడేముందో. వీళ్ళు మీ రహస్య భాగాలను చూచుటకు, తాకుటకు, వాటి గురించి మాట్లాడకు ఎవరి హక్కు లేదనమాట. నీకంటే పెద్దవారు నీతో వారి రహస్య భాగాల గురించి చర్చించడం కానీ, తాగడం కానీ, వారి గురించి అడగడం కానీ సరైనది కాదంటున్నాను అనమాట. మన శరీరంలో ఎవరూ చూడకూడనిది, తాకకూడని కొన్ని భాగాలు ఉంటాయి. మన ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుక భాగాన్ని రహస్య భాగాలుగా మనం చెప్తారన్నమాట. ఎవరైనా మిమ్మల్ని తప్పుడు విధానంలో తాకినప్పుడు మీరు ఏం చేయాలంటే, చూడండి మేడం, అంటే కాదు లేదా వద్దని చెప్పడం, మీ స్పర్శకు ఇష్టం లేదని చెప్పాలన్నమాట. దూరంగా వెళ్ళిపోండి. సహాయం కోసం పిలవడం, గట్టిగా అరవచ్చు. మీకు నమ్మకం ఉన్న వారికి ఏం జరిగిందో చెప్పండి. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. మీరేమీ తప్పు చేయలేదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెద్దలకు, అమ్మ నాన్న, టీచర్ చెప్పడం, ఆ ప్రదేశం వదిలి దూరంగా వెళ్ళిపోవడం, నన్ను తాగవద్దని బిగ్గరగా చెప్పడం అనమాట. కొంతమంది పిల్లలను తప్పుదావ పట్టించడానికి మాయమాటలుగా ఉపయోగిస్తారు. ఏం చెప్తారంటే, మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది, నేను నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పినా నమ్మకూడదు. మీ చిరునామా ఈ చిరునామా మీకు తెలుసా, నాతో వచ్చి చూపిస్తారా అని అడుగుతారనమాట కొంతమంది. బహుమతులు, డబ్బు చూపడం, స్వీట్లు, ఆహారం ఇస్తామని వాగ్దానం చేసి మీ దృష్టి మరల్చడం, ఎవరు లేని గదిలోకి కానీ ప్రదేశాన్ని కానీ తీసుకుపోవడం, మాట్లాడుతూ అనవసరంగా మీ శరీర భాగాన్ని తాకడం, పుస్తకం, కంప్యూటర్, మొబైల్లో అసభ్యకరమైన బొమ్మలను, వీడియోలను చూపించడం, అదేవిధంగా నీ అనుమతి లేకుండా నిన్ను ముద్దు పెట్టమని అడగడం, మిమ్మల్ని దుస్తులను ధరించమనడం, దుస్తుల్ని విప్పమనడం చేయటం అనేవి ఇవన్నీ రాంగ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. కుటుంబంలో వ్యక్తులు, స్నేహితులు చెడు స్పర్శ సంకేతం పిల్ల ఎలా తెలుసుకుంటారంటే, ఒంటరిగా విచారంగా ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఆ చెడు స్పర్శ గురించి వాళ్ళు ఏం జరిగిందని తెలుసుకోవాలంటే, పిల్లలు ఒంటరిగా విచారంగా ఉంటారు. వారు సృష్టించుకొని స్నేహితులకి దూరంగా ఉంటారనమాట. భయపెట్టిన వ్యక్తుల పట్ల భయంతో బెరుగ్గా ఉంటారు. ఎక్కడ వెళ్ళాలన్నా తోడు రమ్మంటారు. చదువులో శ్రద్ధ అనేది చూపించరు. అది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానేంద్రియాలు, అంధత్వం, అంటువ్యాధి అంటే కర్ణబేరి, బ్రెయిలీ లిపి, రుచిమగ్గులు, మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏముందో. మనం ఏం నేర్చుకున్నాం? జ్ఞానేంద్రియాలు మన శరీరంలో వివిధ భాగాలను స్పందించే సాయం తెలుసుకున్నాం. జ్ఞానేంద్రియాలను ఎలా రక్షించుకోవాలో తెలుసుకున్నాం. స్పర్శపరంగా అతి సున్నితమైన జ్ఞానేంద్రియం చర్మం అని తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకమైన అవసరాలు గల
అవసరాలను వ్యక్తులను అవహేళన చేయకూడదు, చెడు స్పర్శన గురించి వద్దని చెప్పాలి. ఇది మన యొక్క 4వ యూనిట్. ఓకేనా. నెక్స్ట్ 5వ యూనిట్ మనం తినే ఆహారం గురించి మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.